ఫ్రెండ్స్ టెక్నోస్ 1996 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 23, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3 వచ్చింది. అందరూ నథింగ్ ఫోన్ 3ని ఆడుకున్నారు ఒకట. తర్వాత కాల్పి వచ్చేసి ఇది అందరి కోసం కాదు కొంతమంది కోసమే తీసుకొచ్చామని చెప్పేసి ఏవో కవర్ చేశారు కానీ అన్నీ వర్కౌట్ అవ్వలేదు. సో నథింగ్ మొత్తం వాల్యూ డౌన్ అయింది. ఫోన్ 80,000 పెట్టడం ఏందని చెప్పేసి ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి నథింగ్ ఇంకొక ఫోన్ తీసుకురాబోతుంది. నెక్స్ట్ 2-3 monthsలో ఫోన్ తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అవి 40,000 నుంచి 50,000 మధ్యలో. ఏదైతే మనం నథింగ్ ఫోన్ 3 వస్తుంది అనుకున్నాం ఆ ప్రైజింగ్లో దీన్ని తీసుకొని వస్తారంట. దీనికి లైట్ కానీ పేరు టీ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు OnePlus 70 ఇట్లా ఉండే గుర్తుంటే మీకు 60-70 ఇట్లా అట్లా టీ సిరీస్లో కానీ లేకపోతే షామీ లాగా లైట్ సిరీస్లో కానీ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఇది 40,000 నుంచి 50,000 మధ్యలో రాబోతుంది. నెంబర్ సిరీస్ మాత్రం ఫ్లాగ్షిప్ రేంజే, తగ్గేది లేదంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది ఈ ఫోన్. ఇది కూడా వీళ్ళు పెట్టే ప్రైస్ కి స్పెక్స్ మ్యాచ్ అవ్వకపోతే సేమ్ ఇదే రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT7 Pro మీ అందరూ గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఇండియాకి వచ్చిన ఫోన్ ఇది. కాకపోతే ఇది అంత సక్సెస్ అయితే అవ్వలేదు. ఎందుకంటే డిజైన్ అంత బాగాలేదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చెప్పేదాని ప్రకారం డిజైన్ అంత బాగాలేదు, అంత అట్రాక్టివ్ గా లేదు. ఈసారి రియల్మీ GT8 Proలో మేము డిజైన్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం. డిజైన్ మొత్తం చేంజ్ అయిపోతున్నాం. చూడడానికి చాలా బాగుంటుంది ఫోన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా నవంబర్లో తీసుకురావచ్చు. 8 Elite 2 సెకండ్ జనరేషన్ 8 Elite ప్రాసెసర్ రావచ్చు. దీని తర్వాత iQOO 14 వస్తుంది. iQOO 13 సక్సెసర్ iQOO 14 ఇవన్నీ మనం నవంబర్ డిసెంబర్లో చూస్తాం. జనవరిలో OnePlus నెక్స్ట్ జనరేషన్ ఫోన్ వస్తుంది. OnePlus 14 కాదు ఈసారి OnePlus 15 గా రావచ్చు. మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 15 టీచ్ చేస్తుంది. మొత్తం రెడ్మీ 15C 2 ఫోన్స్ వీళ్ళు తీసుకురావచ్చు. రెండింటికి వీళ్ళు కవర్ అయితే వేశారు. ఒకటైతే రివీల్ చేశారు రెడ్మీ 15 అని చెప్పేసి. ఇది 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD LCD డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇవి బడ్జెట్ ఫోన్స్ ఎక్కువ కొంటుంటారు. లాస్ట్ జనరేషన్ ఫోన్స్ కూడా రెడ్మీ 14 ఇవి కూడా చాలా బాగా అమ్ముడుపోయినాయి వీళ్ళకి. సో ఇవి 12,000 లోపే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇవే 1,000 రూపాయలు తక్కువలో పోకోలో కూడా వస్తాయి C సిరీస్లో. నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా HMD పార్ట్నర్షిప్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ అవబోతుంది. HMD తీసుకుంది నోకియా అని ఏవో ఫోన్లు తీసుకొచ్చారు, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత HMDనే వాళ్ళు ఓన్ ఫోన్స్ తయారు చేసుకుంటుంది. 2026లో పార్ట్నర్షిప్ ఎండ్ అవబోతుంది. ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ మేనేజర్ని అడిగారనమాట. క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పేది దాని ప్రకారం నెక్స్ట్ మీరు ఓన్గా ఫోన్స్ తయారు చేస్తారు లేకపోతే ఎవరితోనే మళ్ళీ పార్ట్నర్షిప్కి వెళ్తారా అడిగితే మేమైతే ఓన్గా ఫోన్స్ తయారు చేయం. ఎవరైనా లార్జ్ మ్యానుఫ్యాక్చర్ ఫోన్ తయారు చేస్తుంటారు కదా వాళ్ళు నోకియా బ్రాండ్ నేమ్ వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు, వాళ్ళకైతే ఇస్తాము. సేమ్ HMD గ్లోబల్కి ఇచ్చినట్టు వాళ్ళకి కూడా ఇస్తారు. కానీ నోకియా బ్రాండ్ నేమ్ అప్పుడు ఉన్నట్టయితే ఇప్పుడు లేదు. ఎప్పుడైతే HMD ఫస్ట్ ఫోన్ తీసుకొచ్చింది, నోకియా తీసుకున్న తర్వాత మంచి ఫోన్ తీసుకొచ్చింది, తర్వాత వాళ్ళు అది మెయింటైన్ చేయలేకపోయారు. ఇప్పుడు అంత నేమ్ అయితే లేదు నోకియాకి. కానీ మాస్లో ఇమేజ్ అలానే ఉంది. నోకియా అనే బ్రాండ్ నేమ్ మాస్లో అలానే ఉంది. ఒకవేళ ఏదైనా మంచి కంపెనీ నోకియాని కానీ తీసుకుంది అనుకోండి, ఒకసారి మళ్ళీ మంచి ప్రోడక్ట్ తీసుకొస్తే ఒకసారిగా నిద్రలేస్తాం. సింహం నిద్రలేస్తే అట్లా ఉంటుంది, అట్లా నిద్రలేకపోవచ్చు. కానీ మంచి పార్ట్నర్ దొరకాలి. చూడాలి మరి ఎవరు తీసుకుంటారు నోకియాని ఈసారి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రెడ్ టేప్ షూస్ 85% డిస్కౌంట్లో వస్తున్నాయి. 808 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్లో రెడ్ టేప్ ఒకవేళ మీరు షూ చూస్తుంటే మాత్రం చెక్ చేయండి, చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. ఇక్కడ ట్యాగ్ ఉంటే ప్రోడక్ట్ ట్యాగ్లో పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకోటి అమెజాన్లో ఒక డీల్ ఉంది. ల్యాండ్ కేబుల్ కోసం మీరు చూస్తున్నారు అనుకోండి, అండ్ వీళ్ళు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తయారు చేస్తుంటారు. 10 మీటర్ కేబుల్ 5 మీటర్ ప్రైస్కి అయితే వస్తుంది. 189 రూపీస్కి వస్తుంది. సో ఇది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇంకా మీకు అక్కడ మంచి మంచి డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V60 ఆగస్ట్ 12వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది V50 సక్సెసర్. V50 ఆఫ్లైన్లో ఎక్కువగా అమ్ముడిపోతున్న ఫోన్ వివోకి ఇప్పుడు టాప్లో ఉంది. వివో బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ లిస్ట్ చూసుకుని నిన్న క్యాన్లిస్ రిపోర్ట్ ఇచ్చింది. టాప్ ప్లేస్లో వివో వచ్చింది, సెకండ్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది. సో వీళ్ళకి ఎక్కువ అమ్ముడిపోయిన ఫోన్ V50, దాని సక్సెసర్ వస్తుంది V60. ఈసారి టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేయబోతున్నారు, రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రాసెసర్ చేంజ్ చేయబోతున్నారు. 7 Gen 4 ప్రాసెసర్ రావచ్చు. బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేయొచ్చు. 6500 mAh అట్లా అయితే రావచ్చు. IP రేటింగ్ అన్నీ ఉంటాయి దీనిలో. ఫోన్ 30-35 మధ్యలో అయితే లాంచ్ చేస్తారు. అండ్ ఈ ఫోన్ ఆగస్ట్ 12వ తారీఖు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అప్వర్క్ అనే ఒక అమెరికన్ కంపెనీ, ఫ్రీలాన్సింగ్ కంపెనీ అనమాట. సో వీళ్ళు ఒక 2,500 మంది ఎంప్లాయీని హైర్ చేసుకున్నారు. దీనిలో నార్మల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఫ్రీలాన్సర్స్ కూడా ఉన్నారు. మొత్తాన్ని AI యూస్ చేసి వర్క్ చేయమని చెప్పారు. సో AI యూస్ చేసి వర్క్ చేసిన తర్వాత 77% అయితే AI తప్పులు చేస్తుంది. ఏదైతే దాన్ని కోడ్ ఇస్తామో అదంతా తప్పులు రాస్తుంది. మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవాలి, అంత చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. మా వర్క్ని డబల్ చేస్తుంది అన్నట్టు చెప్పారు. 47% వచ్చేసరికి అసలు మాకు అర్థమే కావట్లేదు అని చెప్పారు. అండ్ వీళ్ళు ఇద్దరిని అంచనా వేస్తే, నార్మల్ ఎంప్లాయీస్ని ఫ్రీలాన్సర్స్ని అంచనా వేస్తే ఫ్రీలాన్సర్స్ AIని కొద్దిగా బెటర్గా వాడుతున్నారు నార్మల్ ఎంప్లాయీస్తో కంపేర్ చేస్తా అని చెప్పేసి వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అండ్ AIని యూజ్ చేయడం తెలియాలి. AIని కరెక్ట్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. యూజ్ చేయడం కొద్దిగా మిస్టేక్ చేసినా కానీ తప్పుడు రిజల్ట్స్ ఇస్తుంది. కమెంట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా, అట్లాంటి సందర్భాల్లో తప్పు రిజల్ట్స్ అయితే ఇస్తుంది. AIని కరెక్ట్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పేసి వీళ్ళు చేసిన సర్వేలు అయితే తేలింది. నెక్స్ట్ మనకి NPCI అంటే మన UPI ఇప్పుడు అన్ని దేశాలకి విస్తరించబోతుంది అనమాట. పేపాల్ తెలుసు కదా, పేపాల్ చాలా
దేశాల్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా దేశంకి వెళ్ళాము, అక్కడ పేపాల్ క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని మీరు స్కాన్ చేశారనుకోండి, మన యూపీఐ యాప్ నుంచి మనం ఇండియన్ కరెన్సీలో పేమెంట్ కూడా చేయొచ్చు. అట్లా ఈ పార్ట్నర్షిప్ అయితే వర్క్ అవుతుంది. ఇది ఏ దేశాలు వర్క్ అవుతుంది అంటే పేపాల్ మీకు ఎక్కడైతే వర్క్ అవుతుందో అక్కడ మ్యాక్సిమం ఇదైతే వర్క్ అవుతుంది. ఇదైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఫ్యూచర్లో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సత్యశ్రీ గారు అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ గారు, మై హస్బెండ్ ఫోర్సింగ్ మీ టు బై iPhone 16 Pro Max బట్ ఐ లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ అన్ ఆండ్రాయిడ్ ఫోన్ విచ్ ఈస్ ఈక్వల్ టు iPhone 16 Pro Max. iPhone 16 Pro Max ఈక్వల్. ఫస్ట్ మీ హస్బెండ్ మీకు ఐఫోన్ ఇవ్వాలనుకుంటున్నారు, కాబట్టి మీకు ఆండ్రాయిడ్ ఇష్టం, మీకు మనసు నచ్చిందే తీసుకోండి. ఫోర్స్ చేసింది ఎప్పుడు తీసుకోవద్దు. మీకు ఆండ్రాయిడ్ ఇష్టం కాబట్టి ఆండ్రాయిడ్కే వెళ్ళండి. ఈక్వలెంట్ అంటే సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్ ఉంటాయి, S25 Ultra ఇప్పుడు ప్రజెంట్ ఈక్వలెంట్ ఫోన్ iPhone 16 Pro Maxకి. లేదు బడ్జెట్ తక్కువ ఉందంటే S24 Ultra కూడా మంచి ఫోన్, తక్కువ రేట్కి వస్తుంది, ఇంకా మీరు డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. S24 Ultraకి S25 Ultra పెద్ద హ్యూజ్గా డిఫరెన్స్ కూడా మీకు ఉండదు మీరు జనరల్ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ రెండిట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. నా సజెషన్ దీనికే వెళ్ళండి. గూగుల్ కూడా ఉంటుంది, కాబట్టి గూగుల్ మీకు సర్వీస్ అన్ని చోట్ల అవైలబుల్ ఉండదు. మీకు బెస్ట్ అయితే శాంసంగ్కి వెళ్ళండి, శాంసంగ్ మీకు బెటర్ ఉంటుంది. లేదు మీరు ఫోల్డబుల్ ఫోన్స్ కూడా వెళ్ళొచ్చు. ఫోల్డబుల్ ఫోన్స్లో కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్లో, ఐఫోన్లో ఫోల్డబుల్ ఫోన్ అయితే ఉండదు. ఆండ్రాయిడ్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. Z Fold 7 రీసెంట్ లాంచ్ అయింది. Z Fold 6 ఇంకా మీకు ప్రజెంట్ తక్కువ రేట్కి అయితే వస్తుంది, 1,25,000కి వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, Vivo X Fold 5 ఉంటుంది, కెమెరాస్ కూడా ఎక్కువ ప్రయారిటీ అంటే దాన్ని కూడా చూడొచ్చు. ఇవన్నీ మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఐఫోన్లో మీకు ఆప్షన్స్ అయితే లేవు. 16 Pro Max ప్రజెంట్ బెస్ట్ ఫోన్. వెయిట్ చేస్తే September 8th 9th మీకు 17 Pro Max కూడా వస్తుంది. మీకు ఐఫోన్ ఇష్టం లేకపోతే ఆండ్రాయిడ్కి వెళ్ళండి, అది మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ రూల్స్ అయితే చేంజ్ చేసింది. ఎవరు పడితే వాళ్ళు లైవ్ చేయడానికి అయితే ఉండదు. ఇన్స్టాగ్రామ్లో అట్లీస్ట్ 1000 మంది ఫాలోవర్స్ మీకు ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇంకొక రూల్, 16 ఏళ్ళ పైన ఉండాలి. మీరు 16 ఏళ్ళ కింద ఉన్నారు ఇంకో ఏజ్, ఖచ్చితంగా మీరు లైవ్ చేయడానికి మీ పేరెంట్స్ పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది అనమాట, పర్మిషన్ తీసుకొని, లేకపోతే చేయడానికి ఉండదు. ఇవి మార్చారు ఇన్స్టాగ్రామ్ లైవ్ బ్రాడ్కాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో హైయెస్ట్ రేటెడ్ షో బ్రేకింగ్ బ్యాడ్. చాలా ఎక్కువ రేటింగ్ అయితే ఉంటుంది దీనికి, చాలా మంది షోని ఇష్టపడుతూ ఉంటారు. అండ్ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజస్థాన్లో ఒక సంఘటన అయితే జరిగింది. బ్రేకింగ్ బ్యాడ్లో మెయిన్ థీమ్ కెమిస్ట్రీ టీచర్ డ్రగ్స్ తయారు చేయడం. సో ఇదే వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఫిజిక్స్ టీచర్, కెమిస్ట్రీ టీచర్ కలిసారనమాట. ఫిజిక్స్ టీచర్ పేరు వచ్చేసరికి మనోజ్, కెమిస్ట్రీ టీచర్ వచ్చేసరికి బిష్నాయ్. వీళ్ళిద్దరు ఒక 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు బ్రేకింగ్ బ్యాడ్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాజస్థాన్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక డ్రగ్ ని తయారు చేశారు. మెఫిడ్రోన్ అని చెప్పేసి డ్రగ్ ఇది. ఒక 5 కేజీలు తయారు చేశారు, 4.22 కేజీలు అమ్మేశారు. స్టూడెంట్స్కి అమ్మారు ఎక్కువ. వీటి వల్ల వీటికి ఆదాయం వచ్చింది చూసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, ఎంత ఆదాయం వచ్చింది తెలిస్తే. 15 కోట్ల రూపాయల వరకు వీళ్ళు డబ్బులు సంపాదించారు వీళ్ళ ఓన్గా తయారు చేసి డ్రగ్స్ని. అండ్ తర్వాత పోలీసులు అయితే వీళ్ళు పట్టుకున్నారు. ఎందుకు ఇలా చేశారు అని, డబ్బుల కోసం చేశారు. ఇన్స్పిరేషన్ వచ్చేసరికి బ్రేకింగ్ బ్యాడ్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి కంబోడియాలో ఒక బల్లి హల్చల్ చేసింది, మెరుస్తుంది, తోక చూడొచ్చు, లైట్ లాగా వెలుగుతూ ఉంది. సో అందరూ ఆశ్చర్యపోయారు వీడియో చూసి. దీని వెనక ఫిజిక్స్ ప్రొఫెసర్ చెప్పేది ఏంటంటే, అందరూ ఏమనుకున్నారు, బల్లి మెరుస్తుంది, తోక మెరుస్తుంది అనుకుంటున్నారు. ఫిజిక్స్ గురించి ఆలోచిస్తే మాత్రం అక్కడ గ్యాప్ అయితే ఉంది, వాల్కి కొద్దిగా సందులాగా ఉంది, అక్కడి నుంచి సన్లైట్ వస్తుంది, ఆ వాల్కి ప్యారలల్ గా సన్లైట్ అయితే వస్తుంది. ఆ సన్లైట్ బల్లి మీద పడినప్పుడు, బల్లి తోక ఊపుతున్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అది కెమెరాలో క్యాప్చర్ అయింది, కెమెరాలో అది ఇంకా ఎక్కువ కనిపిస్తా ఉందని చెప్పేసి ఫిజిక్స్ ప్రొఫెసర్ చెప్తున్నారు. కానీ ఈ వీడియో అయితే బాగా వైరల్ అయింది. బల్లి తోక మెరుస్తుంది, ఇది నెక్స్ట్ ఇంకొక విధ్వంసానికి దారి తీయబోతుంది. ఇట్లా వాళ్ళు ఏదో వేస్తుంటారు కదా, ఏది జరిగిన యుగాంతమే అయిపోతుంది, ప్రపంచం అంతమైపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే. రేపు మోస్ట్లీ టెక్ న్యూస్ ఉండదు, ఎందుకంటే 2 వీడియోస్ ఉన్నాయి రేపు ఈవినింగ్ టెక్ న్యూస్ టైంకి మీకు Realme 15 సిరీస్ వీడియో వస్తుంది. మధ్యాహ్నం iQOO Z10 2 ఫోన్స్ అన్బాక్సింగ్స్ అయితే రేపు ఛానల్లో వస్తాయి, అవి చెక్ చేయండి. మళ్ళీ మన ఎల్లుండి టెక్ న్యూస్ సెలవు. బాయ్.